హలో అండి. వినదగునెవ్వరు చెప్పినా అనే మంచి కథ నందిరాజు పద్మలత జయరాం గారు రాసింది మనం వినబోతున్నాం. మధ్యాహ్నం 2:30 అవుతోంది. ఆకలి దంచేస్తోంది. అమ్మ ఇందాకటి నుంచి పిలుస్తూనే ఉంది లంచ్కి రమ్మని. ఏది ఈ కాల్ పూర్తయితేనే కదా నేను లేవగలిగేది. నిన్న రాత్రి 12 దాకా మేలుకునే ఉన్నాను. ప్రోడక్ట్ లాంచ్ గురించి ఒకటే చర్చలు. శ్రవంతి, ఎవరొచ్చారో చూడు. అమ్మ పిలుపు విని గబగబా బయటకొచ్చాను. చిత్రలేఖ పిన్ని, ఫిజిక్స్ లెక్చరర్. వయసు 40 దాటినా అలా అనిపించదు. తనంటే నాకు చాలా ఇష్టం. హాయ్, వాట్ ఏ సర్ప్రైజ్ అంటూ కౌగిలించుకున్నాను. పెళ్ళవగానే పెద్దదానిలా అయిపోయావే బుజ్జమ్మ అంటే నేనింక ఓల్డ్ లేడీనని ఒప్పుకోక తప్పదు, నవ్వింది పిన్ని. అలా అనకు పిన్ని, నువ్వు ఆల్వేస్ గోల్డ్. ఆ మాట 100కి 100% రైట్. పరిస్థితులు తారుమారై కాస్త కళ తగ్గింది గాని నా చెల్లెలు నిజంగా బంగారం. రావే, నువ్వు భోంచేద్దు గాని. అమ్మ పిన్ని చేతులు పట్టుకుని భోజనానికి తీసుకొచ్చింది. తన కొలీగ్ కూతురి పెళ్లికని కాకినాడ నుంచి హైదరాబాద్ వచ్చిందట చిత్రలేఖ పిన్ని. మమ్మల్ని సర్ప్రైజ్ చేయాలని చెప్పకుండా ఇంటికొచ్చింది. నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకుని కాల్ అటెండ్ అవుతూనే భోజనం చేసి మళ్ళీ డ్యూటీలోకి దిగిపోయాను. రాత్రి 10 దాటాక కానీ లాగౌట్ అవ్వలేకపోయాను. రావే చిత్ర, మా గదిలో పడుకుందు గాని అంటూ పిలిచింది అమ్మ. వద్దులే అక్కయ్య, మనిద్దరం ఫోన్లో టచ్లోనే ఉంటాం కదా. ఇవాళ నా కూతురు దగ్గర పడుకొని శ్రవంతితో మాట్లాడి యుగాలైనట్టుంది నాకు అంటూ నా పక్కనే పడుకుంది. కొద్దిసేపు నా ఆఫీస్ విషయాలు, తన కాలేజీ విషయాలు మాట్లాడుకున్నాం. సాధ్యమైనంత వరకు నేను తన గత జీవితం గురించి మాట్లాడకూడదు అని నిర్ణయించుకున్నాను. చిత్రపిన్ని వివాహం విఫలమైంది. అత్త ఆడబిడ్డల ఆరళ్ళు, భర్త మూర్ఖత్వం మూలంగా అత్తింటిని వదిలి పుట్టింటికి చేరిందని, తర్వాత చదువు కొనసాగించి ఉద్యోగంలో చేరిందని అమ్మ చెప్పింది ఎప్పుడో. ఇప్పటిదాకా పిన్ని మా వాళ్ళెవరి పెళ్ళిళ్లకు రావడం నేను చూడలేదు. నా పెళ్ళికి కూడా రాని మనిషి ఇప్పుడు వచ్చిందంటే తాను స్నేహితుల పెళ్ళిళ్ళకు మాత్రమే వెళ్తుంటుంది కాబోలు. ఆఫీస్ రొటీన్ కబుర్లు సరే కానీ చెప్పవే బుజ్జమ్మ, సుధాంశు కుటుంబం మంచివాళ్లేగా? మీ మరిది యుఎస్లో ఉన్నాడేమో కదా. మీ అత్తగారు వాళ్ళు బాగా కలివిడిగానే ఉంటారా? ఆవిడ కూడా ఉద్యోగస్తురాలే అనుకుంటా. ఎలా ఉంది కొత్త కాపురం అని అడిగింది పిన్ని. ఏదో అలా అలా ఉండిలే పిన్ని. అమ్మ అంటుంటుంది చూడు, నేతి బీరకాయలు నెయ్యి ఇంత నిజమో, అత్త ఆడబిడ్డల మంచితనం అంత అని నవ్వేస్తూ తేల్చేశాను. పక్కనే పడుకున్నదల్లా ఒక్క ఉదుటున లేచి కూర్చుంది పిన్ని. అదేంటి, ఏమైంది? అయ్యో ఏం లేదు పిన్ని, చిన్న చిన్న సమస్యలు, వాదోపవాదాలు అంతే. అమ్మయ్యా, అంతే కదా. ఒక క్షణం నా గుండె ఆగినంత పనైంది. అభిప్రాయ భేదాలు చిన్నవే అని వదిలేకు బుజ్జమ్మ. ఎప్పటికప్పుడు వాటిని క్లియర్ చేసుకోండి. ఒకటి మర్చిపోకు, ఎవరి జీవితాల్లోని సమస్యలకు వారే పరిష్కారాలు వెతుక్కోవాలి. మూడో వ్యక్తికి తొంగి చూసే అవకాశం ఇస్తే వాళ్ల అనుభవాలను మన సమస్యలకు జోడిస్తారు. పరిష్కారం సంగతి అటుంచి విపరీత పరిణామాలు చోటు చేసుకునే ఆస్కారం ఉంది. నావేవో సుధాంశు నుంచి విడిపోయేంత పెద్ద సమస్యలు అనుకుంటుంది పిన్ని. విడికాపురం పెడితే తీరిపోయే చిన్న విషయాలే అని తనకు చెప్పాలనుకున్నాను. చిల్లర విషయాలను పెద్ద ఇష్యూ చేస్తారు పిన్ని మా అత్తింటి వాళ్ళు. అఫ్కోర్స్ సుధాంశు బంగారం, నేనంటే ప్రాణం. ప్రాబ్లం అంతా మా అత్తగారే. ఆవిడ పెద్ద నస మాస్టరు. ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది. పొద్దున లేస్తే చాలు, అవసరం లేనప్పుడు గదిలో ఫ్యాన్లు లైట్లు ఎందుకు, స్నానాలు అయినాక గీజర్ ఎందుకు, కూర గిన్నెల మీద మూతలు పెట్టు అంటూ సుత్తి కొట్టేస్తూ ఉంటుంది. 4 గంటలకల్లా నిద్రలేచి ఆఫీస్కి వెళ్లే లోపలే వంట పూర్తి చేసి హాట్ ప్యాక్లో సర్దేస్తుంది. నాకిష్టమైనవి చేసుకోవద్దు అనేమి అనదు, కానీ అవి మిగిలితే మాత్రం సుత్తి మొదలు పెడుతుంది. మంచినీళ్ళ దగ్గర నుంచి ప్రతి చోట పిసినార్తనమే. అసలు నేను లేచేలోపే అన్నీ చేసి పారేసి పూజ కూడా పూర్తి చేసి వెళ్ళిపోతూ ఉంటే నాకు నచ్చినట్టు చేసుకునే అవకాశం ఏది చెప్పు? ఇహ మా మామగారు చూస్తే పెద్ద పర్ఫెక్షనిస్ట్. స్క్రీన్ టైం తగ్గించు, బీ ఎర్లీ టు బెడ్ అండ్ టు రైజ్, ఎక్సర్సైజ్ చేయి, పిజ్జాలు బర్గర్లు మంచివి కాదు అంటూ ఆరోగ్య సూత్రాలు వల్లిస్తారు. నా వయసు 25. ఏది మంచో ఏది కాదో నాకు తెలీదా? నువ్వేమైనా అనుకో పిన్ని, హెల్ అనుకో, బొత్తిగా ఫ్రీడమ్ లేదు. చిత్రపిన్ని వింటోంది శ్రద్ధగా. అవునే చిత్ర, అల్లారు ముద్దుగా పెంచిన పిల్ల. అసలే దానికి చిరాకెక్కువ. మేమే ఏమీ చెప్పం, ఒక్క మాటైనా అనం. ఏమిటో చూస్తూ చూస్తూ ఆ చాదస్తుల కొంపలోకి తోసాం మీ బావ నేను. మేము సుధాంష్కు క్లాస్ తీసుకుందాం అనుకుంటున్నాం. అప్పుడే లోపలికొచ్చిన అమ్మ,
ఏసీ ఆన్ చేసి మా ఇద్దరికి మంచినీళ్ళ సీసాల దగ్గరగా పెట్టి దుప్పట్లు కప్పి వెళుతూ అంది. జీవితాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయరా తల్లి. సర్దుకోపోగలిగిన విషయాలను పెద్దవిగా చేసుకోకూడదు. నువ్వు బాగుండాలి. నీళ్లు తిరిగిన కళ్ళను తుడుచుకుంది పిన్ని. నాకే ఇన్ని కష్టాలుంటే పాపం తనెంత నరకం అనుభవించుంటుందో కదా అనిపించింది. తన చుట్టూ చెయ్యి వేసి దగ్గరగా జరిగాను. ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావు పిన్ని? బాబాయ్తో గడిపిన జీవితం గుర్తొచ్చిందా? అవును శ్రవంతి, నా లైఫ్ నా చేయి దాటిపోయాక కానీ నేను తెలివిన పడలేదు. వినదగునెవ్వరు చెప్పిన పద్యంలో విన్నంతనే వేగపడక వివరింపదగున్ అంటాడు కవి బద్దెన. ఆ వయసులో ఆవేశం సహజమే కావచ్చు, కానీ కాస్త సర్దుబాటు, ఓర్పు, నేర్పు అలవర్చుకోవాల్సింది నేను. నచ్చని కాపురాన్ని వదిలేసి తన స్వేచ్ఛని, ఆత్మాభిమానాన్ని కాపాడుకున్న స్త్రీగా చిత్రపిన్నిని నేను ఎంతో ఇష్టపడతాను. తను అలా బేలగా మారడం నాకు బాగాలేదు. నువ్వు నీ లైఫ్ సంతోషంగా లేదా పిన్ని? ఆశ్చర్యంగా అడిగాను. పేలవంగా నవ్వింది తను. ఎందుకో నీకు చెప్పుకోవాలనిపిస్తుంది శ్రవంతి. చెప్పేదా? నిద్ర రావట్లే? రావట్లే. ప్లీజ్ పిన్ని చెప్పు. విను, విషయం చిన్నదే, పరిణామం మాత్రం చాలా పెద్దది. మా అమ్మ నా 12 ఏళ్ల వయసులో పోయింది. అప్పటికే మీ అమ్మకు పెళ్ళయింది. 10 పాస్ అయ్యాక నాన్న దగ్గర నుంచి నన్ను హైదరాబాద్ తీసుకొచ్చి డిగ్రీ దాకా చదివించి సంబంధం చూసి పెళ్లి చేసింది. మాకు అన్నదమ్ములు లేనందున పాపం తనే బాధ్యత తీసుకుంది. డబ్బు సమకూర్చడమే మీ తాతయ్య అంటే మా నాన్న చేశారు. తెలుసు పిన్ని, నీ పెళ్లి సందడి నాకు గుర్తుంది. పాటలే పాటలు కదా. అన్నయ్య, మీ అత్తవారు ఏమి కట్నములు ఇచ్చిరి, ఆడపడుచు లాంఛనాలు అసలే మర్చిపోయిరి అంటూ పాడారు ఒక పాట చెప్పాను. ఇంకా గుర్తుందా? నవ్వింది పిన్ని. బాగా గుర్తుంది పిన్ని. తర్వాత చెప్పు. మావారు విష్ణు ఇంటికి పెద్ద కొడుకు. స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం. మామగారు వ్యాపారంలో దెబ్బతిన్నారట. అప్పులు తీర్చి బయటపడ్డాక కాస్తో కూస్తో ఇంటి మీద వచ్చే అద్దె డబ్బులు మాత్రమే ఆయనకు ఆదాయం. అత్తగారు, మామగారు, ఆడపడుచు, విష్ణు, నేను, మొత్తం 5 కుటుంబ సభ్యులం. సాదా సీదాగా పెరిగిన నాకు అదేమీ ఇబ్బంది అనిపించలేదు. ఉన్నంతలో బాగానే బతికేవాళ్ళం. పిల్లవాడు మంచివాడని త్వరపడ్డానే నిన్ను బాధ్యతల బావిలో తోసేశాను అంటూ అక్కయ్య మాత్రం చాలా బాధపడేది. విష్ణు బాగా మితభాషి. నన్ను తను ప్రత్యేకంగా చూడాలని, మనసులో ఉన్న ప్రేమని బహుమతులతో వ్యక్తం చేయాలని కోరుకునే మామూలు అమ్మాయిని నేను. అతను అవేవీ తెలియని మనిషి. నాకు అసంతృప్తిగా ఉండేది. మీ ఇంటికి వచ్చినప్పుడల్లా అక్కయ్య, మీ ఆయన ఏం కొనిపెట్టాడే, అత్తగారు ఏం చేయించారే అని అడిగేది. ఏం చెప్పగలను? చాలా బాధగా ఉండేది నాకు. మొదటి ఏడాదిలోనే మా మామగారు నన్ను బీఎడ్ చేయమని ప్రోత్సహించడంతో అది పూర్తి చేశాను. ఇలా ఉండగా మా ఆడబిడ్డ పెళ్లి కుదిరింది. పెద్ద సంబంధం. ఖర్చుల కోసం మా వారు ప్రావిడెంట్ ఫండ్ లోన్ తీసుకున్నారు. వాళ్ళు పిల్లకి 10 తులాల బంగారం పెట్టమని అడిగితే మా మామగారు సరే అన్నారట. సమయానికి డబ్బు అందలేదు. విష్ణు నాతో ఒక్క మాటైనా చెప్పకుండా మా పెళ్లిలో మా నాన్న నాకు ఇచ్చిన నెక్లెసు, చనిపోయిన అమ్మ గుర్తుగా పంచి ఇచ్చిన 4 బంగారు గాజులు తీసుకెళ్లి మెరుగుపెట్టించి చెల్లెలికిచ్చారు. నా నగ పెళ్లి కూతురి మెడలో చూసిన అక్కయ్య అప్పటికప్పుడే నన్ను అడిగింది. నలుగురి ముందు మా అత్తగారిని అడుగుతానంది. అప్పటికి బాగుండదని చెప్పి పంపించాను. మా ఆడపడుచు కాపురానికి వెళ్ళిపోయాక విష్ణుని నిలదీశాను. ఇంకా నీ నా అంటూ విభజన ఏంటి చిత్ర? మన పిల్లకిచ్చామంతే, మళ్ళీ కొనుక్కుందుగాన్లే అన్నారు. నాకు పట్టరాని కోపం వచ్చింది. మీరు చేసేది కలెక్టర్ ఉద్యోగమా? ఆ 4 రాళ్ల జీతం ఒంటి చేత్తో ఈ కుటుంబాన్ని ఈదడానికే చాలదు. నేనేమి నగలు కొనిమ్మని కోరడం లేదు. మా వాళ్ళు ఇచ్చిన దాని మీద మీకేం హక్కు ఉందని ధారాదత్తం చేశారు అంటూ అరిచాను. హక్కు అంటూ పెద్ద మాటలొద్దు. ఆ నగల విలువ ఏమిటో ఎంతో చెప్పు, ఎలాగైనా తెచ్చిస్తాను అన్న విష్ణు మాటల్ని మీ ఇంటికి వచ్చి అక్కయ్యతో చెప్పాను. తను ఒప్పుకోలేదు. అమ్మ గుర్తులవి, అవే తెచ్చివ్వాలి అని పట్టుబట్టమని చెప్పింది. తెచ్చిచ్చే వరకు అత్తింటి మొహం చూడనని చెప్పి ఇంటికి వచ్చేయమంది. ఆయనకి, అత్తమామలకి తూచా తప్పకుండా నేను అదే చెప్పాను. వాళ్ళు కుదరదన్నారు, బాగుండదన్నారు. కానీ నేను ఒప్పుకోలేదు. గొడవ పెద్దదైంది. నేను వాళ్ళని వదిలి వచ్చాను. ఏం చెప్పారో, ఎలా చెప్పారో కానీ చెల్లెల దగ్గర నుంచి వారం రోజుల్లో నా నగలు నాకు తెచ్చిచ్చి ఇంటికి రమ్మన్నారు ఆయన. కానీ ఈ విజయాన్ని నాకు అందించిన అక్కయ్య మాటలు నాకు శిరోధార్యమైనాయి. తాను బోధించినట్లే విడికాపురమైతేనే నేను వస్తాను అని ఖచ్చితంగా చెప్పాను.
అది జరిగే పని కాదు అని వెళ్ళిపోయిన విష్ణు తిరిగి రాలేదు. తానే తోక ఊపుకుంటూ వస్తాడు అన్న మీ అమ్మ మాట నిజం కాలేదు. అదేం కర్మో. తోక ఊపుకుంటూ వెంట తిరిగే ప్రాణి కోసం పెళ్ళి అని తంతెందుకు అనే విజ్ఞత నాకు అప్పుడు లేకపోయింది. అంతే, అంతా ముగిసిపోయింది. అలాంటి మనిషిని దూరం పెట్టి మంచి పనే చేసావు పిన్ని నువ్వు. ఈ జీవితం వన్ టైం ఆఫర్. త్యాగాలు చేస్తూ కూర్చోకూడదు. మన కోసం మనం బ్రతకాలి. నువ్వు చేసింది అదే. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకున్నావు, సంపాదిస్తున్నావు, ఇంకేం కావాలి? నా మాటలకు పిన్ని అడ్డు తగిలింది. చాలా కావాలి శ్రవంతి. పోగొట్టుకున్న 20 ఏళ్ల సంసారం కావాలి. నాకంటూ పిల్లలు కావాలి. మాట అనుకున్నా మళ్ళీ కలిసిపోయే భర్త కావాలి. నన్ను వాళ్ళ మనిషిగా భావించిన నా అత్తమామలు కావాలి. సంప్రదింపులతో తీరిపోయే వ్యవహారం తగవుగా మారి తెగిపోయింది. చిన్నపిల్లలాగా ఏడ్చేసింది పిన్ని. నేను నిశ్చేష్టతతో చూడటం తప్ప ఏం చెప్పగలను? కురిసిన కన్నీటి జడివాన తెరిపించిన తర్వాత మా ఫిజిక్స్లో ఒక సూత్రం ఉంది. 2 సమాన క్రియాశీల శక్తులు వ్యతిరేక దిశలో ఉన్నప్పటికీ వాటి బలం ఏదో ఒకచోట బ్యాలెన్స్ అవుతుంది అని. నిజానికి మేమిద్దరం బ్యాలెన్స్ అయి ఉండేవాళ్ళం, కాస్త ఓపిక పట్టి ఉంటే అంది పిన్ని. ఒక ఆడపిల్ల నాలాగే నేనుంటాను అనుకోవడం తప్ప పిన్ని? పెళ్ళవగానే వ్యక్తిత్వం, అలవాట్లు, ఇష్టాలు అన్నీ వదిలేయాలా? మగవాడు కూడా నాలాగా నేనుంటాను, నా సంపాదన నా ఇష్టం, తాగడం తిరగడం నా అలవాట్లు, ఇదే నా వ్యక్తిత్వం అనుకుంటే మనం హర్షిస్తామా బుజ్జమ్మ? అరే, మన ప్రవర్తన, దుస్తులు, మాట, మనన అన్ని చోట్ల ఒకేలా ఉంటున్నాయా? ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒకలాగా ఉంటాం, ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాం, అమ్మ నాన్నలతో మరోలా ఉంటాం. జీవితంలో అన్ని చోట్ల అందరితో సర్దుబాటు చేసుకుంటూ నొప్పించక తానవ్వక అన్నట్లు అవగాహనతో ముందుకెళతాం. మరి దాంపత్యంలో మాత్రం మొండి పట్టుదల ఎందుకు? అత్తవారిల్లు కొత్త చోటే కావచ్చు కొత్త కోడలికి. అలా కొత్త కోడలికి అత్తయ్యలాగో కొత్తగా అత్తగారైన స్త్రీకి కోడలు కొత్తగా మారడం మంచి కోసమే అయితే మారితే తప్పే ఉంది. ఇంకా ఏదో చెప్తోంది పిన్ని. ఇంకా మేల్కొనే ఉన్నారా? పడుకోండి, టైం 12. అమ్మ వచ్చి కోప్పడింది. ఆలోచనల సుడులు తిరుగుతున్నాయి నాలో. 6 నెలల క్రితం పెళ్ళయింది. ఈవెంట్ మేనేజ్మెంట్, ప్రీ వెడ్డింగ్ షూట్, డెకరేషన్ అన్నీ ఎంతో వైభవంగా జరిగాయి. లక్షల్లో ఖర్చు. చిత్రంగా పెళ్లికి ముందు కానీ తర్వాత కానీ మా కోసం అంటూ మాతో ఉన్న చుట్టాలు ఒక్కరూ లేరు. నాయనమ్మ, చిన్నాన్నలు, మేనత్తలు అందరూ నేరుగా పెళ్లి మంటపానికి వచ్చారు. వాళ్ళని చూసినప్పుడు నాన్న కళ్ళలో కనిపించిన సంతోషం గుర్తొచ్చింది. అప్పగింతలప్పుడు నేను పెట్టుకున్న కన్నీళ్లు అలాంటివే నాయనమ్మ చేతిని పట్టుకున్న నాన్న కళ్ళలో కదలడం జ్ఞప్తికి వచ్చింది. అదే మా అత్తగారింట్లో వారం దాకా బంధువుల సందడే. ఎందుకిలా అన్న ఆలోచన మొదలైంది. ఏదో అర్థమైనట్లు అనిపించింది. ప్రేమ, స్వార్థం, సర్దుబాటు, మొండిపట్టు మధ్య ఉన్న తేడా గ్రహింపుకొచ్చింది. నిశ్శబ్దంగా మంచం దిగి మొబైల్ చేతిలోకి తీసుకుని బాల్కనీలోకి నడిచాను. తెల్లవారింది. పక్క దిగకుండానే ఫోన్లో వాట్సాప్ మెసేజ్ చూసుకున్న నేను ఒక్క ఉదుటున హాల్లోకి వచ్చాను. అప్పటికే స్నానం అది చేసి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది పిన్ని. గులాబీ రంగు అంచున్న గంధం రంగు కంచిపట్టు చీర కట్టుకుని ఎంతో అందంగా ఉంది. ప్లీజ్ అక్కయ్య, కాదనకు. ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా 4 రోజులుంటాగా. శ్రవంతి, లేచావా? నీకోసమే చూస్తున్నా. వెళ్ళొస్తాను. నీకు కూడా ఆల్ ది బెస్ట్. నా తల నిమిరి నుదుటి మీద ముద్దు పెట్టుకుని గుమ్మం దాటింది పిన్ని. ఎక్కడికి? ల్యాప్టాప్ బ్యాగ్ తగిలించుకుని సూట్ కేసుతో బయటికి వచ్చిన నన్ను చూసి ఆశ్చర్యపోతూ అడిగారు అమ్మ, నాన్న ఇద్దరు ఒకేసారి. మా ఇంటికమ్మ, సుధా వస్తున్నాడు తీసుకెళ్ళడానికి. అవునా? రాక ఎక్కడికి వెళ్తాడే? అయినా ముందు తనని రాని. విషయం తేలిక కదా నువ్వు వెళ్ళేది, నవ్వుతూ అంది అమ్మ. తేలిపోయేంత తేలిక విషయాలకు నిండు జీవితాన్నే ముంచేసుకోవాలని నేను అనుకోవడలేదమ్మా. అంటున్నానో లేదో సుధాంశు గుమ్మంలోకి వచ్చి నవ్వుతూ చూస్తున్నాడు. ఒక్క ఉదుటిన వెళ్ళి హత్తుకున్నాను. మరో పావుగంటలో సుధాంశుతో కలిసి బయలుదేరుతుంటే అమ్మా నాన్న ఇద్దరికీ అయోమయంగా ఉంది. కారులో కూర్చున్నాక ఎటెళ్లాలో సుధాంశుకు చెప్పి పిన్ని పోస్ట్ చేసిన మెసేజ్ మళ్ళీ చదువుకున్నాను. శ్రవంతి, మా కొలీగ్ కూతురు పెళ్ళి అని అక్కతో అబద్ధం చెప్పాను. నిజానికి ఈ మధ్యాహ్నం నా పెళ్ళి. ఆశ్చర్యపోకు, విష్ణుతోనే. ఆ మధ్య నేను పాల్గొన్న వారం రోజుల కెపాసిటీ బిల్డింగ్ శిక్షణకు వాళ్ళ ఆఫీస్ నుంచి ఆయన కూడా వచ్చారు. మనసు విప్పి మాట్లాడుకున్నాం. తను మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. 20 ఏళ్ల కాలం ఇద్దరిని చాలా మార్చింది. అహం తగ్గి మనం అనుకుంటే తప్ప ఆలుమగల మధ్య అన్యోన్యత ఉండదు అన్న సత్యాన్ని ఇద్దరం గ్రహించాం.
ఆయనతో వెళ్ళి మా అత్తయ్య మామగారులను కలిశాను. వాళ్ళు నన్ను మనస్ఫూర్తిగా ఆహ్వానించారు. పాత జీవితంలోకి కొత్తగా ప్రవేశిస్తున్నాను. అక్కయ్యకు పంతం ఎక్కువ. నా నిర్ణయం నచ్చదని తెలుసు. తల్లిలాంటి తన మాటను నేను ముఖతా కాదనలేను. అందుకే ముందుగా చెప్పట్లేదు. కింద లొకేషన్ ఇస్తున్నాను. వీలుంటే నువ్వు సుధాంశు రండి. తల పక్కకు తిప్పి సుధాంశు వైపు చూశాను. చిరునవ్వు నవ్వుతున్న అతని చెయ్యి నా భుజాన్ని తట్టి నా అరచేతిని విడవకుండా గట్టిగా పట్టుకుంది. స్కందగిరి ఆలయం వైపు మా కారు దూసుకుపోతుంది. ఇదండి కథ. కథ మీకు నచ్చిందనుకుంటాను. థ్యాంక్ యూ.